కర్నూలు, అనంతపూర్, బెంగళూరుకి వెళ్తుంది. బెంగళూరులో బయలుదేరే ట్రైన్ మీరు చూస్తే చిత్తూరు ద్వారా మెడ్రాస్కి వెళ్తుంది. హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతి, తిరుపతికి వస్తుంది. ఇవన్నీ కూడా తొందరలోనే వస్తాయి. రాయలసీమలో ఎక్కువ ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. తిరుపతి, కడప, అదే సమయంలో పుట్టపర్తి, ఓర్వకల్, ఈ ఎయిర్పోర్ట్ రాయలసీమలో ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా 3-4 ఎయిర్పోర్ట్లు వస్తాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, రాయలసీమకి పోర్టు కనెక్ట్ చేయాలి. రాయలసీమలో ఎక్కడ ఫ్లైట్ ఎక్కాలన్నా 1 గంటలో ఎక్కే పరిస్థితి వస్తుంది. తొందరలోనే స్వర్ణగిరి నుంచి ఎయిర్పోర్ట్ కి హెలికాప్టర్ పెట్టి ఇక్కడ తయారు చేసిన గోల్డ్ అక్కడ తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. కేవలం రాయలసీమలో మీరు గుర్తుపెట్టుకుంటే 2 ఏళ్లలో 12,500 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు 5 ఏళ్లలో 2,500 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు మమ్మల్ని విమర్శిస్తారు. రాయలసీమ బిడ్డని, రాయలసీమకు అండగా ఉంటా, రాయలసీమని రతనాల సీమగా తయారు చేసే వరకు మీకు తోడుగా ఉంటా. ఎన్జీటీలో మీ ప్రభుత్వంలో స్టే వస్తే స్టే వెకేట్ చేయించలేని వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడతారు. మళ్లీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్తానే ఉంటారు. నీళ్లు ఇవ్వడం అంటే సెట్టింగులతో గేట్లు పెట్టి తీసేయడం కాదు, చిత్తశుద్ధితో పనిచేయాలి. పొలాలకు నీళ్లు ఇవ్వాలి. ఆ పొలాల్లో బంగారం పండించినప్పుడే అది దానికి చిత్తశుద్ధి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళ ప్రభుత్వంలో తుంగభద్ర మనం వస్తానే ఎన్ని ప్రాజెక్టుల ప్రభుత్వంలో దెబ్బతిన్నాయంటే కడాన గేట్లు కూడా పెట్టలేకపోయారు. అదే మనం వచ్చిన తర్వాత తుంగభద్ర గేట్లు దెబ్బతింటే కర్ణాటక సీఎంతో మాట్లాడి గేట్లు పెట్టించి ఈ ప్రాంతానికి న్యాయం చేశాం. రేపే 3 ముఖ్యమంత్రులు కలిసి కేంద్ర మంత్రి కలిసి దాన్ని ఇనాగరేట్ చేస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది పవిత్రమైన స్థలం స్వర్ణగిరి. ఇక్కడ చెప్తున్నా, గవర్నమెంట్ వస్తానే వైట్ పేపర్స్ ఇచ్చాం, ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తాం. పారదర్శకంగా ఉంటాం, అందరికీ నమ్మకం కల్పిస్తాం. ఈ జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ నుంచి చెప్తున్నా, ఇక అంతా స్వర్ణయుగమే. అంతా కలిసి స్వర్ణాంధ్ర 2047 నిజం చేసుకుందాం. ఇది అసాధ్యమేం కాదు, ఇది సాధ్యం. ఇది నా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. నాకు 5 కోట్ల మంది మీరు అండగా నిలబడితే తప్పకుండా దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసి 48 సంవత్సరాలుగా మీరు చూపిస్తున్న అభిమానానికి నేను మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి నిమిషం ముఖ్యం, ప్రతిరోజు ముఖ్యం. టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకొని అందరం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది 2013లో ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయింది. ఈరోజు మనందరం కూడా దీన్ని ఇనాగరేట్ చేసుకుంటా ఉంటే, ఇది కూడా నేను చేశానని గొడ్డలి పార్టీ చెప్పుకుంటే ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అందుకే మళ్ళీ మళ్ళీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రోజటి నుంచి జొన్నగిరి పేరు
గట్టిగా చెప్పండి. జొన్నగిరి పేరు, జొన్నగిరి పేరు. జై స్వర్ణగిరి, జై స్వర్ణగిరి, జై స్వర్ణగిరి, జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దామని ఈ రోజు నుంచి జొన్నగిరి స్వర్ణగిరిగా పిలువబడుతుందని చాలా చక్కని ఆత్మీయ సందేశాన్ని అందించారు.